ఇక్కడ కనిపిస్తున్న ట్రాక్టర్తో అయితే ప్రస్తుతానికైతే కందులు వేస్తున్నాడు. సో వారిని అడిగితే తెలుసుకుందాము, క్రితం పంట ఏదేసిండు, ఇప్పుడు ఏదేస్తున్నాడు. ఒకసారి రైతుని పరిచయం చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఏం పేరండి మీ పేరు? నా పేరు వెంకటరాములు. ఏ ఊరు మాది? ఇది ఈ పొలం అంతా మనదేనా? ఇది మనదే లెక్క కానీ కౌలు ఎంత ఎంత కౌలు ఎంత? కౌలు ఎకరకు 5,000 ఉంది. ఎకరకు 5,000? ఇక్కడ చూడండి ఒకసారి. ఎకరకు 5,000. కిందటిసారి ఏ పట్టు వేసారు మీరు? పోయినసారి పత్తి వేసిండు. పోయినసారి పత్తి వేస్తే 70,000 నెత్తినేసింది. నష్టం వచ్చిందా? 70,000 వచ్చింది మొత్తం. ఇప్పుడు ఏ పట్టు వేస్తున్నారు మళ్ళీ మీరు? ఇప్పుడు కందులు వేస్తున్నా. ఇంకా కూలీలకు ఇబ్బంది అవుతుంది. అప్పటికి గడియాల వాళ్ళు రారు, పొలం దవ అవుతుంది. పొలం దవ అవుతుంది అని ఇంకా గడియాల వాళ్ళు రారు, కూలీలు రారు అని ఇంకా ఏదో కందులు వేసుకుందామని కందులు వేసుకుంటున్నారు. ఇత్తనాలు ఎక్కడ తెచ్చారు మీరు? కందు ఇత్తనాలు ఇది చింతకుంటలో తెచ్చిన. చింతకుంటలో బాలేజ్ సార్ తెచ్చిన. ఇప్పుడు మీ వేసరాముకు ప్లస్ ఆ ట్రాక్టర్ రాముకు వాళ్ళిద్దరు కలిపి 1,000 రూపాయలు. 1,000 రూపాయలు అన్నాడు. ట్రాక్టర్ అన్నారు అయితే గంటకి ఎంత అంటే 1,000 రూపాయలు అన్నాడు. కూలి మంచికి ఎవరు సంబంధం అంటే నాకే సంబంధం అన్నాడు. మళ్ళీ మీరు విత్తనాలు ఇప్పుడు ఈ కార్తీలు వేసుకుంటున్నారు కదా, అంటే ఈ కార్తీ ఏ కార్తీ అసలు? ఇప్పుడున్న కార్తీ ఏ కార్తీ? మురుగశిల కార్తీ. ఇప్పుడు విత్తనాలు మురుగశిల కార్తీలోనే వేసుకోవాలా, లేకపోతే మనకు వేరే కార్తీలో కూడా ఏమైనా వేసుకోని అవకాశం ఉందా? ఉంది. 6 కార్తీ వరకు వేసుకున్నాం ఉంది, ఛాన్స్ ఉంది. కానీ 6 కార్తీలు వేస్తే ఏమవుతుంది అంటే ఎన్నికలు అవుతుంది, వానలు రావు అనమాట. నీళ్ళు ఉంటే 6 కార్తీలు వేసుకున్నా పంట పండుతుంది. అప్పుడు చెట్టు పెరగదండి. ఇప్పుడు ముందుగా వేసింది ఏమవుతుంది అంటే చెట్టు పెరుగుతుంది. ఏదో ఎన్నికల వానలు వచ్చినా బతికిపోతాం. ఇట్లా ఎన్నికల వానలు రాకపోతే వేస్ట్ అయ్యి ఇప్పుడు మళ్ళీ కందులు వేసింది కూడా వేస్ట్ అయ్యి అనమాట. ఇంత పెట్టుబడి పెట్టింది కూడా అప్పుడు నీళ్లు ఉంటేనే ఆ పంట పండుతుంది. 6 కార్తీలు వేసుకున్న కూడా పంట పండుతుంది. పంట అన్నది కాదు కానీ నీళ్ళ దారి ఉండాలి. నీళ్లు ఉన్నామంటే ఎప్పుడైనా పంట పండుతుంది. ఇప్పుడు ఈ విత్తనాలు మీరు తెచ్చారు కదా, ఈ ప్యాకెట్ ఎంత పడింది ధర? ప్యాకెట్ 260 రూపాయలు పడింది. ఈ 4 ఎకరాలకు ఈ కంది విత్తనాల ప్యాకెట్లు ఎన్ని సరిపోతాయని తెచ్చారు మీరు? 3 అయితే సరిపోతాం అంటారు వాళ్ళు. 3 అయితే సరిపోతా ఉన్నారా? 3 కిలోల కందులు మాస్ అవుతాం అంటారు. కానీ మనకి ఏదో కిలో ఎక్కువ వేసుకున్నాం అని మనం ఎకరకు 4 కిలోలు తెచ్చుకున్నాం. ఎన్ని పైసలు అయింది మీకు ఈ కంది ప్యాకెట్లు కొనుక్కోవడానికి? ఎన్ని పైసలు అయినాయి? ఇప్పటికి 4,800 అయింది. 4,800 అయిందా? మరి ఎట్లా వర్షాలు పడతాయి అనుకుంటున్నారా? ఇంకా వర్షాలు పడుతుందనే కదా వేస్తున్నాం, గింజలు వేస్తున్నాం. ఇంకా వర్షాలు ఏం అప్పటికి ఏం ఎక్కడ తెంపుతుందో ఏం కథనో ఇప్పుడైతే పడుతుందనే వేస్తున్నాం. ఒకవేళ వర్షాలు కన్నా పడకపోతే ఇప్పుడు వేసిన గింజలు మొత్తం ఇంకా వేస్ట్ అయినట్లేనా? వేస్ట్ అయినట్టు. అప్పటికి ఏమైతుంది, అప్పటికి చెట్లు పూత పట్టదు, కాత కాయదు. సో ఇది రైతన్న అయితే ప్రస్తుతం తనకున్న 4 ఎకరాల్లో అయితే విజయదుర్గ పింకీ వారి లేపక్షి వారి పింకీ సీడ్స్ అయితే వాడుతున్నారు. వాళ్ళైతే 4 ఎకరాలకి 3 కిలోలు వాడమని అయితే చెప్పారంట. అంతేనా? 3 కిలోలు వాడమని చెప్పారంట. ప్రస్తుతం అయితే రైతు అయితే ఈ సీడ్ అయితే వాడుతున్నాడు. మరి చూడాలి రానున్న రోజుల వర్ష ప్రభావితం ఎట్లా ఉంటుందని చెప్పేసి అయితే మనం కూడా కోరుకుందాం. సకాలంలో వర్షం పడి పంట కూడా మంచిగా రావాలని అయితే కోరుకుందాం. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అట్లాగే మీరు కూడా ఏ పంట చేస్తున్నారో మాకు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ రైతన్నకు సపోర్ట్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే. జై కిసాన్, జై జవాన్.